రుతురాజ్ గైక్వాడ్ అవకాశం దొరికినప్పుడల్లా నిరూపించుకుంటూనే ఉన్నాడు. టాప్ క్లాస్ ఆట తీరుతో అలరిస్తూనే ఉన్నాడు. భారీ స్కోర్లు చేయడంలోనూ ముందుంటున్నాడు. అయినా సరే అవకాశాలు రావడం లేదనే చర్చ ఉంది. నిలకడగా పరుగులు సాధిస్తున్న టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ గెస్ట్ ప్లేయర్ గానే మారిపోయాడు. అయితే జట్టులో సెటిల్ అవ్వాలంటే ఇంకేం చేయాలనే వాదన వినిపిస్తోంది. నిజానికి సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో జట్టులోకి వచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. టాప్ ఆర్డర్ బ్యాటరీ అయినప్పటికీ 4వ స్థానంలో ఆడాల్సి వచ్చింది. శ్రేయస్ ప్లేస్ ను భర్తీ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ రుతురాజ్ ఆకట్టుకున్నాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ తో సిరీస్ కు రుతురాజ్ ఎంపికవుతాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రుతురాజ్ కు అవకాశం దొరకలేదు. తుది జట్టు సంగతి పక్కన పెడితే కనీసం స్క్వాడ్ లో అయినా ఉండాలి కదా అన్నదే హాట్ టాపిక్ అయింది. అయితే రుతురాజ్ గైక్వాడ్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఫామ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల మోత మోగిస్తున్నాడు. గోవాతో మ్యాచ్ లో మహారాష్ట్ర జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానున్నానంటూ చెలరేగిపోయాడు. ఒత్తిడిలో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. 131 బంతుల్లో 134 పరుగులతో మెస్మరైజ్ చేశాడు. 8 సిక్స్లు 6 ఫోర్లతో అలరించాడు. అద్భుతమైన సెంచరీతో సెలెక్టర్లకు మెసేజ్ పంపాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. లిస్టే క్రికెట్ లో వేగంగా 20 సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 95 ఇన్నింగ్స్ల్లో రుతురాజ్ 20 సెంచరీలు చేశాడు. బాబర్ ఆజమ్, కోహ్లీ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. బాబర్ ఆజమ్ 131 ఇన్నింగ్స్ల్లో 20 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ 143 ఇన్నింగ్స్ల్లో 20 సెంచరీలు కొట్టాడు. లిస్టే క్రికెట్ లో రుతురాజ్ గైక్వాడ్ యావరేజ్ 58.83. కనీసం 50 ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్లలో రుతురాజ్ గైక్వాడ్ యావరేజే అత్యధికం. 57.86 యావరేజ్ తో ఆసీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ బేవాన్ 2వ స్థానంలో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొనే రుతురాజ్ గైక్వాడ్ ను అసలు ఎందుకు ఎంపిక చేయడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డొమెస్టిక్ మ్యాచ్ల్లో రాణించినప్పటికీ ఆ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కు అన్యాయమే జరుగుతోందని ఫ్యాన్స్ సైతం చర్చించుకుంటున్నారు.